రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ జిల్లాలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేస్తున్న పలువురు రైతులతో సమావేశమయ్యారు. సేంద్రియ పద్ధతిలో రైతులు పండించిన పలు రకాల పంట ఉత్పత్తులను పరిశీలించి వాటి యొక్క సాగు వివరాలను లంకా దినకర్ బీజేపీ నాయకులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, సేంద్రీయ వ్యవసాయం రాబోయే రోజుల్లో ఎక్కువ ఎకరాల్లో జరిగేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం వలన మనిషి పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాక ఖర్చు తక్కువగా ఉంటుందని, ప్రస్తుత యువత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై మక్కువ చూపించాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం మన పూర్వీకులు మనకి ఇచ్చిన గొప్ప వరం అని, పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం గతం కంటే మెరుగుపడిందన్నారు. 12 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా మోడీ చక్కని పాలన అందిస్తున్నారని, రాష్ట్రంలో దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలన బాగుందన్నారు. 12 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది ఈ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సాధిస్తూ ముందుకు వెళ్తున్నాము అనేటటువంటి అంశాన్ని ప్రజలకి తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశంలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా యువత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి సమక్షంలో ఒక సెమినార్ లాగా ఎంఏఎం కాలేజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ఏదైతే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు, అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి వివిధ రకాల ఉత్పత్తులు ఏదైతే ప్రకృతి సేద్యం ద్వారా పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేసి వారందరితో కూడా మాట్లాడటం, ఏ విధమైన ఫలితాలు వారు సాధిస్తున్నారనేటటువంటి అంశాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎన్ కాలేజీలో రైతు సోదరులందరితో ఆర్గానిక్ మేళా నిర్వహించుకొని అనంతరం ప్రదర్శన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సుదీర్ఘకాలంగా 12 సంవత్సరాల పాటు 4399 రోజులు భారతదేశంలో సుదీర్ఘంగా ప్రధానిగా విధులు నిర్వహిస్తూ భారతదేశాన్ని, భారతదేశ చరిత్రని ఏ విధంగా భారత పౌరుల కోసం, భారతదేశం కోసం ఏ విధంగా భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 2014 తర్వాత 2014కి ముందు ఏ విధంగా అభివృద్ధి చెందింది, చెందబోతుంది, వికసిత్ భారత్ దిశగా 2047 నాటికి ఏ విధంగా వికసిత్ భారత్ దిశగా మనం వెళ్ళబోతున్నామని చెప్పి సమగ్ర సమాచారాన్ని తెలియజేసే విధంగా తెలియజేయడం కోసం మనందరికీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం. దీనికి ముఖ్య అతిథిగా మనకి లంకా దినకర్ గారు 20 సూత్రాల కమిటీ చైర్మన్ వారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయటం సంతోషదాయకం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ